హలో ఎవ్రీవన్, చామదుంపల కర్రీ తయారు చేయడానికి ముందు చామదుంపల్ని నీట్గా ఒక 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత అందులో సరిపడా వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేయండి. ఒక 3 విజిల్స్ రావాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని వేయించాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల పులుసు చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. తర్వాత ఇవి ఉడికిపోయినాయండి లోపు. తర్వాత కొంచెం దాంట్లో పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుని ఒక్కసారి వేయించాలి. తర్వాత సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలండి. తర్వాత ఈలోపు ఇవి ఉడికిపోయినాయి కదా, ఇవైతే పైన తొక్క తీసేసుకున్నానండి. తొక్క తీసుకుని కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత దీంట్లో సరిపడా చింతపండు రసం అయితే వేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి కర్రీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.